అల్లు అర్జున్ గారు అరెస్ట్ పుణ్యమా అని చెప్పేసి అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ దగ్గర అవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆ ఫ్యామిలీలు దగ్గర అవుతున్న క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఫ్లెక్సీ ఒకటి మళ్ళీ చిచ్చుపెట్టింది. అంతేకాదు ఓ బలమైన కొటేషన్ పెట్టి రెండు కుటుంబాల మధ్య భారీగా దూరం పెంచేలా కూడా చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పడ్డ కోల్డ్ వార్ అల్లు అర్జున్ అరెస్ట్లో ఆయన అరెస్ట్తో అయినా సరే సద్దు మణుగుతుందని చెప్పేసి ఆ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఈ ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక పెద్ద కటౌట్ కట్టి ఒక పెద్ద మెసేజ్ కూడా రాశారు. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే విషయం చెప్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఫ్లెక్సీలు కట్టించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ఫ్లెక్సీలో జగన్మోహన్ రెడ్డి గారికి దీటుగా అల్లు అర్జున్ గారి ఫోటో కూడా వేశారు. ఇదే ఇక్కడ గమ్మత్తైన విషయం. అంతేనా అంటే కాదు, అక్కడ మళ్ళీ పెద్ద కొటేషన్ కూడా రాశారు. రాజు బలవంతుడైనప్పుడే శత్రువులంతా కూడా ఏకమవుతారు అని చెప్పేసి భారీ కొటేషన్ కూడా పెట్టారు. ఇది కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి పెట్టారా, లేకపోతే మెగా ఫ్యామిలీ జన సైనికులను ఉద్దేశించి పెట్టారా అనే చర్చ కూడా ఇప్పుడు దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, అదేవిధంగా షర్మిల అనేక శక్తులన్నీ కూడా ఏకమయ్యాయి. దీన్ని బేస్ చేసుకొని ఆ కొటేషన్ కూడా రాశారా అనేసి కూడా కొంతమంది ఆలోచన కూడా చేసుకున్నారు. అదేవిధంగా బన్నీని ఎదుర్కోవడానికి మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్, జన సైనికులు ఒకటవుతున్నారనే అర్థం కూడా వచ్చేటట్టుగా ఆ కొటేషన్ అయితే రాయడం కూడా జరిగింది. అదేవిధంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబానికి అండగా కూడా నిలబడిందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. చిరంజీవి గారు షూటింగ్ సైతం ఆపేసి హుటాహుటిన అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళాడంట. అదేవిధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి ప్రయత్నించిన శాంతి భద్రతల దృష్ట్యా రావద్దు అని చెప్పేసి పోలీసులు ముందే సమాచారం కూడా ఇచ్చారంట ఆయనకి. అదేవిధంగా నాగబాబు సైతం అల్లు అర్జున్ గారి బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చే వరకు వెయిట్ చేశాడు. తర్వాత అల్లు అర్జున్ గారే నాగబాబు ఇంటికి వెళ్ళి కలవడం కూడా జరిగింది. ఇలా రెండు కుటుంబాల దగ్గర అవుతున్న క్రమంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ మళ్ళీ ఆ రెండు ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టినట్లు కొంతమంది అనుకుంటున్నారు. ఎక్కువగా జన సైనికులే అనుకుంటున్నారు. మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది చూడాలి. అవి తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి. కానీ ఆ ఫ్లెక్సీ మాత్రం మస్తుగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారు ఫోటో పెట్టి ఆ ఫ్లెక్సీ కట్టారంటే నా సామిరంగా జన సైనికులకు ఇంకా నిద్ర కూడా పడదేమో పాపం.